దేవతామూర్తులకు అనేక రకాల ద్రవ్యాలతో మనం అభిషేకం నిర్వహిస్తాం కదా, ఇలా అభిషేకం చేయటంలో ఆంతర్యం ఏమిటి? లక్ష్యే యోగి జనస్య లక్షిత జగజ్జాలే విశాలే క్షణే ప్రాళేయాంబు పటీర కుంకుమ అంటూ మనం మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంలో స్నానోపచారాన్ని చేస్తాం అమ్మవారికి. అభిషేకాత్ ఆత్మశుద్ధి అన్నది శాస్త్రం. అంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అందరము ఆ భగవంతుని యొక్క అంశలమే. కానీ మన ప్రారంధం వల్ల, మన ఇంద్రియ లౌల్యం వల్ల మనము ఆ భగవంతుడి నుంచి వేరై ఇంకొక యోనిలో ప్రవేశించి ఇంకొక జన్మలో ఉన్నాం, మానవ జన్మలో ఉన్నాం. ఇలా జీవనాన్ని కొనసాగిస్తున్న మనం తిరిగి ఆ భగవత్ కృపకు పాత్రులు కావాలి అంటే ఏ ఆత్మస్వరూపమైతే నీలో ఉందో అది ఆ భగవత్ చైతన్యమని గుర్తించి అభిషేకం ద్వారా దాన్ని శుద్ధి చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితం నీ సొంతమవుతుంది. మాలిన్యాన్ని తొలగించిన తరువాత ప్రకాశించేటువంటి మణిలాగా అభిషేకం చేసిన తరువాత నీ దోషములన్నీ కడిగివేయబడి నీ ప్రారబ్ధము అంతరించి అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది. అందుకే ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేయటం వల్ల ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది అని చెప్పారు. ఆవు పాలతో అభిషేకం చేస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం జరుగుతుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పంచదారతో అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది. ఇలా రాజ్యాధికారం కావాలి అంటే అన్నాభిషేకం చెయ్యమన్నారు. మృత్యువు తొలగాలి అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయమన్నారు. గంధోదకంతో అభిషేకం చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు. మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయటం వల్ల దీర్ఘకాలిక రోగాలు పోతాయని చెప్పారు. ఎలా జరుగుతుంది అంటే మూల చైతన్యాన్ని మనము ఆవాహన చేస్తూ నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధను శివా శరవ్యాయాతవతయానో రుద్రమృడయా యాతే రుద్ర శివా తను రఘోరా బాబకాశిని అంటూ ప్రకృతిలో ఉన్న ఆ శక్తుల రూపంలో ఏ స్వామి అయితే ప్రకటింపబడుతూ ఉన్నాడో ఆ శక్తులనన్నింటినీ నాకు అనుకూలంగా మార్చవయ్యా, నా మీద కోపాన్ని వదిలేయి, నన్ను కటాక్షించు అన్న భావనతో నీవు ఒక్కొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ స్వామిని నీ యొక్క ద్రవ్యాలతో అభిషేకించినప్పుడు ఆ స్వామి యొక్క కరుణ, ఆ ప్రకృతి శక్తి నీకు అనుకూలంగా మారుతుంది. అందుకే వెనకటికి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, రుద్రాభిషేకం చేసేవాళ్ళు. ఏదైనా కోరిక తీర్చుకోవాలన్నప్పుడు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని అద్భుతమైనటువంటి మంత్రవేత్తలను ఆవాహన చేసి కఠోరమైన నిష్ఠతో ఆచరిస్తూ ఉండేవాళ్ళు. ప్రతి మాస శివరాత్రికి ఇలా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసి కోరిన కోరికలను తీర్చుకున్నటువంటి అందరూ వాళ్ళ అనుభవాలను తెలియజేస్తూ ఉంటారు. కనుక రుద్రాభిషేకం అనేది మన కోరిక తీర్చుకోవడానికి అత్యంత ఉపయుక్తమైన సాధనం. వేదంలో చెప్పబడిన ఈ విజ్ఞానాన్ని అభ్యసించి అధ్యయనం చేసి ఆచరించి ఆనందాన్ని అందుకున్నటువంటి ఎందరూ వాళ్ళ అనుభవాల రూపంలో తెలియజేసిన సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుంటాం.